హాయ్ గైస్, వెల్కమ్ టు జెర్సీ వార్స్. ఒక 2 days తర్వాత మళ్ళీ వచ్చాను నేను. ఓకే, వరుసగా 2 మ్యాచ్లు గెలుస్తాం మనం. ఫస్ట్ ఎల్ఐజీ ఉన్ని కేకేఆర్ తో ఆడారు. అది మంచి థ్రిల్లింగ్ మ్యాచ్ అయింది. బాగా లాస్ట్ బాల్ వరకు వచ్చింది. ఆడు బాగా కొట్టాడు చౌదరి, 50 runs చేశాడు. ఆ మ్యాచ్ అయితే గెలాల్సిన మ్యాచ్ కేకేఆర్ గా చేతులారా ఇచ్చేసారు. అది మన చేతిలో 2 points ఇట్టారని. నెక్స్ట్ నిన్నటి మ్యాచ్ ఆ పిల్లడు మాత్రం బాధకి ఎలాగేలా చాలా బాగా కొట్టాడు. మంచి ఫ్యూచర్ ఉంది ఆ పిల్లడికి అయితే. నిన్నటి మ్యాచ్ కూడా ఆర్సీబీని స్ట్రీక్ బ్రేక్ చేస్తూ మన గురు స్ట్రీక్ కూడా బ్రేక్ అయిపోయింది. అలాగా వరుసగా కేకేఆర్ మ్యాచ్ తోనే నా స్ట్రీక్ బ్రేక్ అయింది. వరుసగా 7 మ్యాచ్లు గెలిచామన్నాం అప్పటికి. సో మనం వచ్చేసరికి ఆ కేకేఆర్ మ్యాచ్ అయితే మనం విన్ అవ్వాల్సింది. లాస్ట్ వరకు కూడా లాస్ట్ లో మన వాళ్ళు కొంచెం తప్పిదాలు చేశారు. సో ఆ ప్లేయర్ అయితే చాలా బాగా ఆడాడు, మన ముకుల్ చౌదరి వచ్చేసి. సో ఆ మ్యాచ్ గెలిచారు. నిన్నంటే వర్షం పడింది. నేను కూడా 2 days నుంచి ఊర్లో లేకపోవడంతో వీడియోస్ కూడా అందుకే చేయలేదు. నేను ఊర్లో లేను. నిన్న కూడా నేను కొంచెం బిజీగా ఉండి వీడియో చేయడానికి కుదరలేదు. మ్యాచ్ కూడా నేను స్టార్టింగ్ లో చూడలేదు. సో మన సపోర్ట్ అయితే 2 మ్యాచ్లకు కూడా కరెక్ట్ గా ఇవ్వలేకపోయి మందుకు ఓడిపోయిందని నేను అనుకుంటున్నాను. సో మనం సపోర్ట్ చేసింటే ఖచ్చితంగా విన్ అయ్యేది. ఈ రోజు డబుల్ హెడర్ డే కాబట్టి ఈ రోజు ఖచ్చితంగా 2 మ్యాచ్లు మళ్ళీ మనం విన్ అయ్యే ప్రయత్నం చేద్దాం. నిన్న వచ్చేసరికి మనం విన్ అవ్వాల్సిందే, కానీ స్టార్టింగ్ లో మన ఆర్సీబీ ప్లేయర్స్ అయితే అవుట్ అయిపోయారు. 10 overs లో 89 runs కి 5 wickets అయ్యారు. కానీ అక్కడ నుంచి 201 వరకు అయితే బాగానే తీసుకెళ్లారు. మన కెప్టెన్ చాలా బాగా ఆడాడు. మనకి ఇంకో మైనస్ ఏం వచ్చిందంటే వికెట్స్ ఎక్కువ పడిపోవడం వల్ల మనం ఇంపాక్ట్ ప్లేయర్ బ్యాటింగ్ ఆప్షన్ కింద వెంకటేష్ అయ్యని తీసుకొచ్చాం. తనైతే లాస్ట్ లో మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చాడు. కానీ బౌలింగ్ మనకి సుయాష్ శర్మ లేకుండా పోయాడు అనమాట. అందుకు స్పిన్ కొంచెం అడ్వాంటేజ్ ఉంది. అందువల్ల మనకి సుయాష్ లేకపోవడం, కృణాల్ ఒక్కడే పోరాడాడు. స్టార్టింగ్ లో అయితే ఆర్ఆర్ చాలా బాగా ఆడారు. వాళ్ళు ఆల్మోస్ట్ 6.2 overs లోనే 100 runs కొట్టేశారు. ఇంకో 100 కొట్టడానికి 14 overs లో కొట్టొచ్చు. కానీ లాస్ట్ వరకు మనం తీసుకెళ్ళాం, కంబ్యాక్ అయితే చేసాం. కానీ మనకి బౌలింగ్ కూడా నిన్న స్టార్టింగ్ లో మన మెయిన్ బౌలర్స్ రన్స్ వెళ్ళారు. మనకి కృణాల్ పాండ్యా ఒక్కడు చాలా బాగా వేసాడు. కాబట్టి అభినందన్ ని డ్రాప్ చేసి నన్ను అడిగితే మంగేష్ యాదవ్ కైనా ఛాన్స్ ఇస్తే బాగుంటుంది, లేదా రసిక్దార్ సలాంకి ఇచ్చినా బాగుంటుంది అని అనుకుంటున్నాను. తనైతే ఎక్కువ రన్స్ కి వెళ్తున్నాడు. తనకి రన్స్ కొడుతున్నా సరే తను ఏం చేస్తాడంటే ఇంకా ఫాస్ట్ కి వెళ్ళి వికెట్ తీసేద్దామని వేస్తాడు తప్ప డాట్ పెట్టి ఎలాగోలా మ్యాచ్ ఆవుదామని చూడట్లేదు. మ్యాచ్ అలాగైంది. ఈ రోజు అయితే డబుల్ హెడర్ డే. ఫస్ట్ మన తెలుగు వాళ్ళకి పంజాబ్ భలే మ్యాచ్, పంజాబ్ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ఉంది. పంజాబ్ టీం తన ఎస్ఆర్హెచ్ పంజాబ్ అన్బీటెన్ టీమ్ గా ఉంది. 3 మ్యాచ్లు అయితే 2 మ్యాచెస్ విన్ అయ్యారు. పంజాబ్ స్ట్రీక్ కూడా బ్రేక్ అవుతుందని నేను ఈ రోజు అయితే పంజాబ్ కింగ్స్ గోయింగ్ టు విన్ ద మ్యాచ్. నెక్స్ట్ రెండో మ్యాచ్ చెన్నై ఉంది ఢిల్లీ ఎలాగో పెద్ద టీము, టాప్ టీము. ఢిల్లీ కూడా గెలిచేది నాకు తెలిసి. కేఎల్ రాహుల్ మంచి ఫామ్ లోకి వచ్చాడు. నెక్స్ట్ లాస్ట్ టైం చిన్న ఫంబుల్ వల్ల 1 run తో ఓడిపోయారు జీటీతోని. కానీ సరే అదేట్ లేకుండా అన్ని దాంట్లో కంబ్యాక్ చేసుకుని రన్ తీయాల్సిన టైంలో రన్ తీస్తారు. మిల్లర్ మాత్రం కిందసారి చాలా బాగా పోరాటం చేశాడు. ఒక్క తప్పుదనం వల్ల మ్యాచ్ అయితే ఓడిపోయాం 1 run తో. అక్కడ ఫస్ట్ సింగిల్ కి వెళ్ళి ఉంటే కనీసం అట్లీస్ట్ టై అయ్యి ఉండేది, విన్ అయ్యి ఉండేది. బ్యాట్స్మెన్ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయిన ఈగోకి వెళ్ళిపోవడం అనిపించింది. అంటే సింగిల్ తీసుంటే ఒకరు కుల్దీప్ గెలిపించుంటే మిల్లర్ చేతిలో విన్ అయ్యి ఉండేది కాదు. అందుకు నేనే విన్ చేద్దాం అనుకున్నాడేమో కాదు. కానీ కాన్ఫిడెన్స్ ఉన్న చాలా బాగా ఇంజురీ అయింది, గ్లౌజ్ లేని అక్కడ వరకు తీసుకొచ్చాడు. హీరో అనుకునేసరికి లాస్ట్ 2 balls చౌదరి లాగా కానీ అవ్వలేకపోయాడు మిల్లర్. అంత పోరాడినా సరే దాన్ని ఎవరు గుర్తించట్లేదు. మిల్లర్ అయితే బయట ఫ్యాన్స్ కూడా తను చెడగొట్టాడని అంటున్నారు. హీరో అవ్వాల్సింది విలన్ అయిపోయాడు అనవసరంగా. సో అలాంటి మిస్టేక్స్ ఢిల్లీ విన్ అవ్వచ్చు. బట్ మన సిఎస్కి వచ్చేసరికి ఈ సీజన్ మనం ఫస్ట్ టైం సిఎస్కి సపోర్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మన టీం అయినప్పటికీ సరే మన టీం మనతోనే అయింది సిఎస్కి ప్రతిసారి. సో మనం వేరే టీం స్ట్రాంగ్ గా ఉండడం లేదా దానికి సపోర్ట్ చేయడం వల్ల సిఎస్కి తనకి ఇవ్వాల్సి వచ్చింది. కానీ ఈ రోజు నుంచి సిఎస్కి మన టీం కాబట్టి ఫస్ట్ టైం మనం సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి సిఎస్కి విన్ అవుద్ది. ధోని వచ్చే ఛాన్స్ ఉన్నాయి. అంటే ప్రాక్టీస్ సెషన్ లో అయితే డైలీ కనిపిస్తున్నారు. కానీ హెలికాప్టర్ కి నోలు క్యాచ్ చేసాడు. ప్లస్ రివ్యూస్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది అంటున్నారు. సో ఈ రోజు అయితే చెన్నై విన్ అవుతుంది సెకండ్ మ్యాచ్. ఫస్ట్ మ్యాచ్ పంజాబ్ కింగ్స్ విన్ అవుతుంది. కామెంట్ చేయండి. ఖచ్చితంగా మనం విన్ అవుతాం. మనం పోరాడతాం ఖచ్చితంగా. విన్ ఆర్ లూజ్ గట్టిగా పోరాడతాం. నిన్న మ్యాచ్ అయితే ఆర్సీబీ ఎప్పుడో ఓడిపోవాల్సింది, కానీ లాస్ట్ వరకు ఆడారు. మళ్ళీ లాస్ట్ లో వచ్చి అభినందన ఇచ్చాడు రన్లో.
లేకపోతే ఎప్పుడైతే స్టార్టింగ్ కొట్టారో సూర్యవంశీ అవుట్ అయిపోయిన తర్వాత నుంచి ఓవర్ కి 3-4 వెళ్ళడం అంతే, డాట్లు సింగిల్ అంతే, బౌండరీస్ వెళ్ళకుండా బాగా ఆపారు. లాస్ట్ లో వచ్చేసరికి మళ్ళీ పోయింది. సో పెద్ద పెద్ద బౌలర్ని టార్గెట్ చేసిన కొట్టినట్టు కొడుతున్నాడు. ఏంటో మరి తెలియదు. ఏజల్ వుడ్ అన్నట్టు లైన్ లేస్తాడు, అన్నట్టు బౌలర్ కొట్టాడు. నెక్స్ట్ భువి ది టాప్ బౌలర్ ఇన్ ఐపీఎల్. ఆడుకున్న అనుభవం అంత ఉండదు సూర్యవంశీ ఏజ్, కానీ అలాంటి బౌలర్ కూడా మంచి టాలెంటెడ్ ప్లేయర్. ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఒక లెగసీ కంటిన్యూ చేసి ఒక చిన్న ఫ్యాన్ పేజ్ అయితే క్రియేట్ చేసుకుంటారు ఆ సూర్యవంశీ అనమాట. ఆర్ఆర్ కూడా మన టీమే, మన టీం కి అలాగనమాట. వేరే టీం కూడా మనకి సపోర్ట్ చేస్తారు. సూర్యవంశీ కొట్టడం కూడా మనకు పాజిటివ్, ఎందుకంటే ఆర్ఆర్ మన టీమే కాబట్టి టాప్ పొజిషన్ లో ఉన్నది మన టీమే. నెక్స్ట్ టాప్ 2 లో ఉన్న పంజాబ్ కింగ్స్ మన టీమే, టాప్ 3 లో ఉన్న ఆర్సీబీ మన టీమే, 4 లో మనవే ఉంటాయి ఫైనల్ కి వచ్చేసరికి. సో ఈ రోజు పంజాబ్ విన్ అవుతుంది కదా. పంజాబ్ మన టీం వచ్చేసరికి ప్రియాంశ్ ఆర్య ఓపెనింగ్ అండ్ ప్రభసిమ్రన్ సింగ్ తో కలిసి చేస్తాడు. మనకి 1 డౌన్ కి వచ్చేసరికి కోపర్ కొన్లే వస్తాడు, 2 డౌన్ లో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. శ్రేయస్ అయ్యర్ కూడా పిచ్ ఫామ్ లో ఉన్నాడు. తనైతే ఇండియా టీం కి హింట్ ఇస్తున్నాడు, నేను నెంబర్ 4 ఆడడానికి రెడీగా ఉన్నా. నెంబర్ 4 లో ఎవరైనా ప్లేయర్ అంటే సూర్యకుమార్ యాదవ్ అనుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ లేకపోతే కెప్టెన్ అయినా అదంతా కాదు. చివరికి శుభ్మన్ గిల్ T20 స్క్వాడ్ నుంచి డ్రాప్ చేశారు వైస్ కెప్టెన్ ని. అలా ఏం లేదు, ఫామ్ లో లేనప్పుడు తీసేయాల్సిందే. సూర్యవంశీ వచ్చేసింది. సూర్యకుమార్ మాత్రం ఫామ్ లో ఐపీఎల్ లో ఛాన్స్ ఉంటే నన్ను ఆడుకోండి అనేసి హింట్ ఇస్తున్నాడు అయ్యర్కి ఇండియన్ క్యాప్టెన్సీ ఇచ్చినా తప్పులేదు, బాగా క్యాప్టెన్సీ చేస్తారు. ఢిల్లీకి ఫైనల్స్ పట్టుకుని వెళ్ళాడు, ఇప్పుడు లేనిది. నెక్స్ట్ ఫైనల్ కి తీసుకెళ్ళిన ఒకే ఒక ఐపీఎల్ క్యాప్టెన్. పంజాబ్ కి లాస్ వచ్చాడు, లేదు ఫైనల్స్ కి వెళ్ళిపోయాడు. ఇప్పుడు కూడా పంజాబ్ టాప్ టీమ్ లో ఉంది. అయ్యర్ అయితే మంచి కెప్టెన్సీ చేస్తారు. సో ఈ రోజు అయితే పంజాబ్ విన్ అవుతుంది. మనకి శ్రేయస్ అయ్యర్ ఉన్నాడు. అలాగని ఎస్ఆర్హెచ్ అనేది చిన్న టీమేట్ కాదు. ఈ రోజు నాకు తెలిసి కమిన్స్ కూడా బ్యాక్ వస్తున్నాడు ఏమని. చిన్న ఈ రోజు మ్యాచ్ లో అయితే లేడంటే అప్డేట్ వచ్చింది మనకి. ఆర్ఆర్ మ్యాచ్ తో వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. వాళ్ళకి నితీష్ కుమార్ రెడ్డి కూడా మంచి ప్రాక్టీస్ చేస్తున్నాడు. నితీష్ క్లాస్ కూడా ఫామ్ లో ఉన్నారు. మొన్న మ్యాచ్ ఇప్పుడు పోవాల్సింది వాళ్ళే తీసుకొచ్చారు క్లాస్ ను. బట్ అభిషేక్ శర్మ కొద్దిగా అన్ఫామ్ లోకి వెళ్తున్నాడు. ఒక మ్యాచ్ కి వస్తున్నాడు, ఒక మ్యాచ్ కి వెళ్ళిపోతున్నాడు. కన్సిస్టెన్సీ మాత్రం చూపించట్లేదు అభిషేక్ శర్మ. ఈసారి ఏట్ అవుతుందో చూడాలి. మన పంజాబ్ అయితే నెగిటివ్స్ లేవు. మనం కొంచెం డీసెంట్ క్రికెట్ ఆడితే చాలు మనం విన్ అవుతాం. ఎందుకంటే ప్లేయర్స్ బాగా ఉన్నారు కాబట్టి వాళ్ళు పర్ఫార్మెన్స్ కరెక్ట్ గా ఇచ్చుకుంటే చాలు. ఫంబుల్స్ చేయకుండా, మిస్టేక్స్ చేయకుండా ఆడితే పంజాబ్ సింపుల్ గా గెలవచ్చు మ్యాచ్. ఎందుకంటే ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ లైనప్ అయితే ఉంది, కానీ బౌలింగ్ అంత కష్టంగా అయితే లేదు. యశాన్ మలింగ్ ఒక అతను వేస్తున్నాడు బాగా, పునాద్ కట్ వేస్తున్నాడు, అంతే, ఇంకెవరైతే లేరు. నెక్స్ట్ చెన్నై మ్యాచ్ మీకు ఎలాగో తెలిసింది. చెన్నై నెక్స్ట్ ఢిల్లీలో కూడా కేఎల్ కుల్దీప్ అందరూ చాలా బాగా వేస్తున్నారు. చూడదు ఎవరు విన్ అవుతారు. మీరేటనుకుంటున్నారు కామెంట్ చేయండి. మనకి రెడ్ హార్ట్స్ అండ్ ఎల్లో హార్ట్స్ అయితే ఈరోజు నిండిపోవాలి. ఆరెంజ్ అండ్ బ్లూ వస్తాయి, రెడ్ అండ్ ఖచ్చితంగా రెడ్ ఎల్లో వస్తాయి. చెన్నై ఫ్యాన్స్ అయితే ఈరోజు మామూలుగా రెస్పాండ్ అవ్వరు. మనకి మొత్తం ఎల్లో రెడ్ నిండిపోద్ది. చూద్దాం అయితే. కామెంట్ చేయండి ఏ టీం విన్ అవుతుంది అనుకుంటున్నారు. ఓకే, సబ్స్క్రైబ్ టు జెర్సీ వార్స్.